హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్గా ఇంట్లోనే చాలా ఈజీగా కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వంట రాని వాళ్ళైనా సరే ఫస్ట్ టైం తయారు చేసుకున్న చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటారండి. బ్రెడ్ క్యారమెల్ పుడింగ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. అన్నిటినీ కూడా మౌల్లో పోసి బాగా మిక్స్ చేసుకొని స్టీమ్ చేసేసుకుంటే కేక్ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయటికి వెళ్ళి కేక్ని తీసుకొని వచ్చి చేయని వాళ్ళు ఇలా ఇంట్లో సింపుల్గా ఇలా క్యారమెల్ కేక్ని తయారు చేసుకొని తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మరి ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచి అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా పంచదారను వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వాటర్ని వేసుకోండి. మరి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పంచదార కరిగేంత వరకు గరిటెని పెట్టకుండా ఇలాగే కరగనివ్వండి. ఇలా పూర్తిగా పంచదార కరిగిన తర్వాత ఇలా గరిటెతో ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా గరిటెతో పంచదార కరగని పంచదారని మొత్తం కూడా ఇలా తిప్పుకుంటూ పంచదారని కరిగించండి. ఇలానే మనము స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని పంచదారని కలుపుతూ ఉంటే పంచదార మొత్తం కూడా కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా పంచదార మొత్తం కూడా తేనె ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోకి టర్న్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే మనము ఇందాక రెడీగా పక్కన ఉంచుకున్న మౌల్లోకి కానీ లేదా ఒక గిన్నెని కానీ తీసుకొని అందులోకి వేసుకోండి. వెంటనే మనము క్యారమెల్ సిరప్ని గిన్నెలోకి వేసేసుకొని ఇలా గిన్నెకి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. క్యారమెల్ అనేది ఈ కలర్లోకి టర్న్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి వేసేసుకోవాలండి. అందులోనే వదిలేస్తే గనక అది ఎక్కువగా రంగు మారేసి క్యారమెల్ అనేది చేదుగా అయిపోతుందండి. అందుకోసమే కాస్త రంగు చేంజ్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ మనము ఒక ప్లేట్లో రెడీగా ఉంచుకోవాల్సిన వస్తువులు 4 బ్రెడ్ పీసెస్ అండి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల దాకా పంచదారను రెడీగా పక్కన ఉంచుకోండి. 2 దాకా గుడ్లు సరిపోతాయండి. 4 బ్రెడ్ పీసులకి 2 గుడ్లను వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనము బ్రెడ్ పీసెస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా బ్రెడ్ పీసెస్ని చిన్నగా కట్ చేసుకొని రెడీగా ప్లేట్లో ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అందులోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా పంచదారను ఇందులోకి వేసుకోండి. పంచదార అనేది ఈ స్వీట్నెస్ సరిపోతుందండి. మీరు ఎక్కువగా స్వీట్ తీసుకోవాలనుకుంటే మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా పంచదారని యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి 2 ఎగ్స్ని వేసుకోండి. అలాగే 1 కప్పు దాకా పాలను వేసుకోండి. ఎగ్ వేసుకున్నాం కాబట్టి స్మెల్ రాకుండా ఉండాలంటే 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. ఇలా అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ఇందాక క్యారమెల్ వేసి రెడీ చేసి పెట్టుకున్న మౌల్లోకి వేసుకోవాలి. అలాగే డైరెక్ట్గా వేసుకోకుండా మనము వడకట్టుకొని వేసుకోండి. ఇలా ఒక స్ట్రైనర్ని ఉంచి అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం కూడా వేసుకోండి. చూడండి, అందులో ఉండే చిన్న చిన్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. ఇలా వడగట్టుకొని మిశ్రమాన్ని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్రని కానీ లేదంటే ఏదైనా ఒక గిన్నెని కానీ ఉంచి అందులోకి కొద్దిగా వాటర్ని పోసి అందులోకి ఒక స్టాండ్ని ఉంచండి. ఇలా రెడీగా ఉంచుకొని స్టవ్ మీద ఉంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి ఉంచండి. పైన మూత పెట్టేసి తర్వాత పైనుండి మరొక గ్లాస్ జారుతో కానీ ఎక్కడ కూడా ఓపెన్ కాకుండా లిడ్ని క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవాలండి. ఈ 15 నిమిషాల పాటు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా 20 నిమిషాల పాటు స్టీమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది బాగా కుక్ అయిందో లేదో మనకు తెలుసుకోవడం కోసము ఒక నైఫ్ని తీసుకొని ఇలా లోపలికి పెట్టి చూడండి. నైఫ్కి అతుక్కోకుండా ఉంటే చక్కగా బాయిల్ అయినట్టేనండి. ఇలా చక్కగా స్టీమ్ అయిన తర్వాత ఈ గిన్నెను పక్కకు తీసి పూర్తిగా చల్లారిన తర్వాత మనము నైఫ్తో ఇలా స్క్రాప్ చేసుకోవాలి. అప్పుడే మనం తీసిన వెంటనే గనక మనము స్క్రాప్ చేస్తే గనక అది మొత్తం ఇదైపోతుందండి. అందుకోసమే పూర్తిగా చల్లారిన తర్వాత స్క్రాప్ చేసుకోండి. అలా అయితే నీట్గా వచ్చేస్తుంది. ఇంకా మీరు 2 లేదా 3 గంటల సేపు ఫ్రిడ్జ్లో ఉంచి కనుక డిమోల్డ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా చుట్టూరా కూడా నైఫ్తో స్క్రాప్ చేసుకున్న తర్వాత ఈ గిన్నె మీద ఒక ప్లేట్ని ఉంచి
ఇలా ప్లేట్ని ఉంచుకున్న తర్వాత గిన్నెని ఇలా ప్లేట్ ఉన్న వైపుకి బోర్లిచ్చండి. బోర్లిచ్చుకున్న తర్వాత పైనుండి గిన్నెను ఇలా ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకుని నిదానంగా గిన్నెను మనం రిమూవ్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుందండి. చూడండి, చూడ్డానికే ఎంత చక్కగా ఉందో, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి. ఈ కేక్ని చల్లగా మనం సర్వ్ చేసుకొని తింటేనే చాలా రుచిగా ఉంటుందండి. ఇంట్లో ఎప్పుడైనా బ్రెడ్ మిగిలినప్పుడు, అలాగే చిన్నపిల్లలు మన ఇంట్లో ఏదైనా డెజర్ట్ అడిగినప్పుడు చాలా ఈజీగా ఈ డెజర్ట్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఎంతో ఈజీగా తయారు చేసుకునే బ్రెడ్ క్యారమెల్ పుడింగ్ని ఎలా తయారు చేసుకోవాలో. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.